చంద్రముఖి సరోగట్ మదర్. ఆ బిడ్డ భూమి మీదకి రాకముందే అమ్మకి శత్రువుగా మార్చాలనుకుంటున్నావా? ఈ నిజాన్ని ఇంకెవరికి తెలియనివ్వను బ్రో. ఆ గర్భశత్రువు గర్భంలో వంశోద్ధారకుడు పెరుగుతున్నాడు. నా ఐశ్వర్యను బ్రతికించుకోవడానికి. అప్పుడు నాకు వేరే దారి లేదు, టైం కూడా లేదు. రే, ఈ నిజాన్ని మాత్రం ఎప్పటికీ ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి. పుట్టే బిడ్డ నూరేళ్ళు క్షేమంగా ఉండాలంటే ఈ రహస్యం సమాధైపోవాలి. పార్వతి, నీకు కూడా చెప్తున్నాను. నాలోని దాచుకుంటాను పెద్దబాబు గారు. కాలమే నా బిడ్డకు అందరి ఆశీర్వాదం దక్కేలా చేస్తుందనుకుంటున్నాను. ఈ ఇంటికి వారసుడొచ్చే ముందు ఆ నీలాంబరి గడప దాటి వెళ్ళిపోవాలి. అంతా మంచి జరుగుతుంది పెద్దబాబు గారు. పైకి నవ్వుతా కనిపించే శనిబాబు గారి గుండెల్లో ఎంత బాధని బిగబట్టున్నారు. ఐశ్వర్య అమ్మాయి గారు అమ్మ కావాలంటూ కలలు కంట. ఇప్పుడు ఆ కళ తన కడుపులో పెరుగుతుంది అనుకుంటున్నారు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. నీలాంబరిని నా పెద్ద కోడలిగా నేను స్వీకరిస్తూ జీవితాంతం నా కొడుకు మాట తప్పకుండా కలిసి కాపురం చేసేలా చూస్తాను. ఇది ఘట్టమనేని కుటుంబం చేస్తున్న ప్రమాణం. మాటిచ్చి తప్పు చేశాను. అఖిల, దేని గురించి బాధపడుతున్నావు? నీలాంబర్ని ఇంటి పెద్ద కోడల్ని చేస్తానని మాటిచ్చి పెద్దబాబు జీవితంలోకి తీసుకొచ్చి తప్పు చేశానండి. ఆ పరిస్థితుల్లో నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే. కానీ మన మనిషిగా ఈ ఇంటికి తగ్గట్టుగా ఉండాల్సిన నీలాంబరి నిన్ను తప్పుదోవ పట్టించి తప్పు చేసింది. నువ్వు తప్పు చేసావని బాధపడకు. ఏది ఏమైనా ఈ కుటుంబం పెను ప్రమాదంలో పడిపోతుందేమోనని ఆందోళనగా ఉందండి. పెద్దబాబు జీవితంలో నుంచి నీలాంబరి తప్పుకోవాలి. ఉండే కొద్దీ సమస్యలు పెరిగి పెద్దవవుతున్నాయి. నిజమే అఖిల, నీలాంబరి పెదబాబు జీవితంలో ఉండకూడదు. అందుకే నీలాంబరికి ఈ ఇంటికి ఏ సంబంధం లేదని తెగదంపులు చేసుకోవాలి. నువ్విచ్చిన మాటను పక్కన పెడితే 10 నిమిషాల్లో ఈ ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. పార్వతి వల్ల ఘట్టమనేని వంశానికి చెడ్డ పేరొస్తుందనుకున్నాను. కానీ అంతకంటే ఎక్కువ నష్టం నీలాంబరి వల్ల జరుగుతుంది. మాట తప్పితే మర్చిపోయినట్టే. నేను లేకపోయినా పర్వాలేదు, కానీ నా కొడుకు జీవితం బాగుండాలి. అలా ఆలోచించు అఖిల. నీలాంబరి కథని ఎలా సమాప్తం చేయాలో నేను ఆలోచిస్తాను. ప్రాణ నష్టం జరగకుండా చేయండి. నీలాంబరి తను చేసిన తప్పుని ఒప్పుకుని తనకి తానుగా ఈ గడప దాటిపోవాలి. అప్పుడు నేనిచ్చిన మాట, తను చేసిన సంతకాలకి విలువ లేకుండా పోతుంది. నీలాంబరి కూడా మన జీవితాల నుండి కనుమరుగైపోతుంది. తర్వాత పెదబాబు పరిస్థితి ఏంటి అఖిల? పార్వతి స్థానమేంటో, పెదబాబుకి ఇంట్లో స్థానమేంటో ఆలోచించాల్సి వచ్చినప్పుడు అందరం ఒక నిర్ణయానికి వద్దామండి. ముందైతే నీలాంబరి ప్రస్తావన ఇంతటితో ఆగిపోవాలి. సాధ్యమైనంత త్వరగా ఇది జరిగిపోవాలి. లేదంటే మన ముందు గతం తప్ప ఇంకేది ఉండదండి. ఈ ఇంటి భవిష్యత్తుకు, ఇంటికొచ్చే వారసులకు ఏ ఆపద ఎదురవ్వకుండా ఉండాలంటే పట్టుకొని వేలాడుతున్న గబ్బిళాన్ని వెళ్ళగొట్టాలి. పాము చావకుండా
కర్ర విరక్కుండా దెబ్బ కొట్టాలండి. రే మావా, డైరీ రా రా చూదురా. ఏంటి బంగారం, ఏముంది డైరీలో? మర్చిపోయావారా? మనకి బిడ్డ పుడితే కృష్ణ అని పేరు పెట్టుకోవాలనుకున్నాం. కానీ ఆ బిడ్డ కడుపులోనే కన్ను మూసి సంవత్సరం అయింది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ జరగకూడదు. సరిగ్గా ఈరోజు గుండెలు పగిలేలా ఏడ్చాను. కానీ ఈరోజు మళ్ళీ నా కన్నయ్య, నా కృష్ణ కడుపులోకొచ్చాడు. పొట్ట మీద చేయి పెట్టుకుని నా కృష్ణయ్య మురళి ఊదుతున్నట్టు అనిపిస్తుంది. బిడ్డ మీద మమకారం పెంచుకున్న తల్లి ఎంత పిచ్చిగా ప్రేమిస్తుందో నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది బంగారం. నీ కడుపులో ఏం లేదని ఎలా చెప్పగలను బంగారం? మహి, గోరింటాకు ఎర్రగా పండింది కదా, ఈసారి పండంటి బిడ్డ పుడతాడు. అందులో ఏ అనుమానం లేదు కదా? లేదు లేదు బంగారం, నిన్ను అమ్మా అని పిలుస్తాడు. నువ్వు ఇంకే అనుమానాలు పెట్టుకోకు. కృష్ణ వచ్చి మా అమ్మని నా కోసం ఎన్నాళ్ళు ఎదురు చూసిందా అని బోసి నవ్వులు నవ్వుతాడు. నువ్వు కూడా ఏడుస్తున్నావేంట్రా? చచ్చే, నేనెందుకు ఏడుస్తాను? ఇవి ఆనంద పుష్పాలు బంగారం. ఈ డైరీలో రాసుకున్న సంఘటనలు ఏవి బాధ పెట్టకూడదంటే మన కృష్ణ మన కళ్ళ ముందుకు రావాలి. వస్తాడు, నువ్వు అలా చూస్తూ ఉండు. క్యార్ క్యార్ అని ఏడుస్తాడు. వాణ్ణి జుట్టు పట్టుకుని పీకాలి. నువ్వెత్తుకుంటే నీ మీద చిచ్చిపోయాలి. యాకేంట్రా, నాకు కడుపు తెప్పించేటప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదే మరి? నా కన్నయ్య ఏం చేసినా భరించాలి, అర్థమైందా? లేదంటే ఇద్దరం కలిసి నేను చెడు కూడా ఆడుకుంటాం. వద్దు తల్లో, రాజీకి వస్తున్నాను. తల్లి కొడుకులు ఇద్దరు ఏకమైతే నాకు ఇంట్లో చోటు ఉండదు. సరే కానీ టాబ్లెట్లు వేసుకో. అక్కడ పెట్టావా? అలా చూస్తావేంటే? నీ ప్లాన్ ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది ఇక్కడ. పెళ్ళైన ఆడపిల్ల తల్లవడం ప్లాన్ అంటారా? నువ్వు దాన్ని వెనకేసుకురాక ఐశ్వర్య. ఘట్టమనేని యువరాజుని గుడ్డివాడిగా ఉంచి వైద్యం పేరుతో దూరంగా తీసుకెళ్లి దగ్గరయ్యి ఈ రకంగా దానికో స్థానాన్ని సంపాదించుకోవాలని చూసిందది. ఎంత నంగనచ్చివే నువ్వు. అఖిలక్క ముందు అమాయకురాల్లా ఉంటూ ఇప్పుడు అమ్మనయ్యాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని తలెగరేస్తావా? ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది నీకు ఆపర్చునే చేయించాలి. పిన్నే, ఇంకొకసారి అలా మాట్లాడావంటే పెద్దదానమని కూడా చూడను. మిస్టర్ మహేంద్ర, తమరు సీరియస్ అవ్వక ముందు సైలెంట్ అయిన అఖిలాంటిది సమాధానం చెప్పమని చెప్పండి. మామ్ నీకు ఆన్సర్ ఇవ్వడం ఏంటే? మతుందా లేదా నీకు? గొడవ పడుకు మహి, ఒక్క నిమిషం ఆగు. నీలాంబరి, ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలని చూడకు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానంటీ. అది కడుపు తెచ్చుకొని కళ్ళ ముందుకొస్తే కళ్ళు లేని మీ కొడుక్కి నేను ఏమి కానంటే నా గతేం కావాలి? అఖిలా, అఖిలా మాట్లాడఖిలా. మన ఇంట్లో మనమే శక్తిహీనులుగా ఉంటే
ప్రాణంతో ఉండి కూడా లాభం లేనట్టే కదండి. అఖిల నువ్వు దేని గురించి అంటున్నావు? సిద్ధాంతి గారు చెప్పినట్టు ఈ ఇంటికి 2 వారసులు రాబోతున్నారండి. రాగద్వేషాలు, పరువుకి సంబంధించిన తారతమ్యాలు పక్కన పెట్టి సంతోషాన్ని పంచుకోవాలనుకునే సమయంలో ఈ ఇంటి నుండి మనల్ని దూరం చేస్తే ఏ కష్టం వస్తుందని మనం ఈ ఇంటికి దూరం అవుతాం అఖిల? పడుకునే ముందు చాలాసేపు ఆలోచిస్తూ అటు ఇటు పచారులు చేస్తూనే ఉన్నాం. ఆ ఆందోళనే ఇప్పుడు నీకు పీడకలగా వచ్చింది. అది కేవలం మనం కళ్ళు మూసుకున్నంత వరకే ఇబ్బంది పెడుతుంది అఖిల. నీకు మెలకువ వచ్చిందంటే ఏ సమస్యనైనా ఎలా పరిష్కరించుకోవాలో నీకు తెలుసు. నువ్వు తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం. కళ్ళు తెరిచిన కళ్ళల్లో కన్నీళ్లొచ్చేలా చేస్తే పార్వతి, వదినా? ఏమైంది? పార్వతి, ఏం లేదమ్మాయి గారు, కాఫీ తీసుకోండి. పార్వతి, ఏమైందో చెప్పు. బంగారం, 9 నెలల్లో ఈ ఇంటికి 2 వారసులు రాబోతున్నారు. ఏం లేదు పెద్దబాబు గారు. అమ్మగారు, ఏమైంది పార్వతి? కళ్ళు తిరుగుతున్నట్టుంది. పార్వతి, ఏమైంది పార్వతి? అలా ఎందుకుంటుంది? ఉపవాసం ఉంటే కళ్ళు తిరుగుతాయి కదా ఆంటీ. ఉపవాసమా? అవును, బావకు బాగవ్వాలని నిన్నంతా ఉపవాసం ఉంది. ఈ కాఫీ తాగు పార్వతి, కొంచెం శక్తి వస్తుంది. వద్దమ్మాయి గారు. మేం కూడా ఇక్కడే ఉన్నాం. మాకు కాఫీ టీలు ఏం ఇవ్వట్లేదు చూసారా? మీరు సరిగ్గా ఉండుంటే పార్వతి ఆ కప్పులు మీకే ఇచ్చుండదు భవానీ. వాళ్ళకి ఎంత చెప్పినా అంతే డాడ్. హలో, అమ్మగారు, ఎవరు? నేను సిద్ధరామయ్యని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి. ఊర్లో వీరభద్రస్వామి ఉత్సవాలు మీ చేతుల మీదుగా జరిపించాలనుకున్నామమ్మా. రేపొచ్చి మిమ్మల్ని కలవచ్చా అమ్మా? రేపా? సమయం లేదమ్మా. ఉత్సవాలు జరపకపోతే జరిగే అనర్థాలేమిటో మీకు తెలుసమ్మా. అందుకే మిమ్మల్ని వచ్చి కలుద్దాం అనుకున్నామమ్మా. సరే, బయలుదేరండి. మంచిదమ్మా. ఎవరకిలా? ఊరు నుంచి సిద్ధారామయ్య గారు ఫోన్ చేశారు. ఓ, 25 సంవత్సరాలకు ఒకసారి జరిగే వీరభద్రస్వామి ఉత్సవాలు మళ్ళీ ఈ సంవత్సరం జరిపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందమ్మా. కానీ నీ మాటల్లో ఆ సంతోషం లేదు. ఎందుకని? ఇలా జరిగిందేంటి నీలమ్మా? నీకు పోయే కాలం వచ్చేసింది తల్లో. చెప్పండి, ఏంటా సోకాలు? ఏడవకుండా ఇంకేం చేయమంటావు? పార్వతిని చంపడానికి ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు నీ ఉసురు తీయడానికి ఆ వీరభద్రస్వామి ఉత్సవాల పేరుతో వస్తున్నాడు. ఇక నిన్ను కాపాడుకోవడం చాలా కష్టం. పిచ్చాంటీ, దేవుడు జన్మనిస్తాడు కాని ప్రాణం తీయడు. నా రాతలో ఎంత ఆయుష్ ఉంటే అన్నేళ్లు బ్రహ్మాండంగా బ్రతికేస్తాను. నీకు కాన్సెప్ట్ ఇంకా ఎక్కినట్టు లేదు. అఖిలక్క ఏవంతో స్పష్టంగా వినలేదా? దేవా పక్కన ఉండే అర్హత అనేది ఈసారి ఎవరికుందో దైవ సాక్షిగా తేలిపోతుందంది. పార్వతిని తప్పించలేం. అలాగని దేవా పక్కన నిల్చోకుండా దాని కాళ్లు కూడా విరగ్గొట్టలేం. దాని జాతకంలో అలా రాసిపెట్టుంది మరి. కాబట్టి పెదబాబుతో పెళ్ళయింది. ఇక పర్మనెంట్ గా ఈ ఇంట్లోనే ఉంటుంది. నువ్వే గడప దాటాలి. నేనెక్కడికెళ్తానంటీ?
అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. దేవాకు కంటి చూపు తెప్పించడం నా వల్ల కాకపోవచ్చు, కానీ తన పక్కన నిల్చునేది మాత్రం నేనే. పార్వతిని ఇంట్లో నుంచి పంపించడమా, పైకి పంపించడమా అనేది నేనాలోచించి చెప్తాను. మళ్ళీ మర్డర్ ప్లాన్ వేయకు. నేనైతే ఇక గెటప్లు వేయలేను. ఈసారి దాన్ని వెంటనే చంపేయను. వాయిదాల పద్ధతుల్లో చంపుతాను. అలా ఎలా చంపుతావే? ప్రాణం దపాలుగా పోదు, ఒకేసారి టపీమని పోతుంది. ఆ మాత్రం తెలీదా ఏంటి? నా ప్లాన్ లో వెరైటీని జోడించానంటీ. అది కొద్దిగా ప్రాణాన్ని తీసుకుంటుంది. నీకు మతిపోయిందనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. పూర్తిగా వినాంటీ. ఒకేసారి విషం ఇవ్వకుండా కొంచెం విషం కలిపిన రూమ్ ఫ్రెషనర్ ని కిచెన్ లో స్ప్రే చేస్తా. ఆ గాలిని పీలుస్తూ క్రమంగా దాని ఒంట్లో శక్తి ఆవిరయ్యి నేలకి ఒరిగిపోతుంది. వెంటనే చేస్తుందా? లేదంటే విషపూరితమైన ఆ గాలిని పీలుస్తూ 4-5 రోజుల్లో అది కళ్ళు మూస్తుంది. ధృతరాష్ట్రుడి భార్య గాంధారి కథ సమాప్తం. బాధ. అమ్మగారు ఏమన్నారో మర్చిపోయారా? మీకు సూపు లేకపోతే ఆ ఉత్సవాలే జరగవు. దానంతటికీ కారణం నేనే అవుతాను. ఎందుకు ఇలా అనుకుంటున్నావు పార్వతి? నా కంటి చూపు రాకపోయినా నేనేం బాధపడను. నా జీవితంలో ఇలాంటి చీకటి రోజులు వస్తాయని నేను అనుకోలేదు. వచ్చాయి. భగవంతుడు అనేవాడు అలా తలచాడని నాకు తెలీదు. ఏం జరిగినా మంచిదే అనుకుని ఆనందంగా ఉందాం. ఎట్టా ఉండాలి పెద్దబాబు గారు? దేవుడి సంబరాల కన్నా మీలోనే సంబరం ఉంది. హలో శ్రీమతి, మనం అనుకున్నట్టు ఏది జరగదు. జరుగుతున్న దాన్ని మనకు తగ్గట్టుగా మలుచుకోవడమే ఈ మధ్య రోజుల్లో నేను నేర్చుకుంది. నువ్వు నన్ను దూరంగా ఉంచితే బాధపడతాను. మిగతా విషయాలేవి నన్ను బాధ పెట్టవు. ఒగ్గేయండి, ఆహుం. ఒగ్గేయండి. ఎక్కడికి వెళ్తావు శ్రీమతి? ఈ కొంగుని నేను వదిలితే కదా. వదలండి. వదలను. రాముడు కాస్త చిలిపి కృష్ణుడైనా పర్లేదు, వదలను. వదలండి. ఎక్కడికి రా. వదులుతారా వదలరా? వదలండి, వదలండి. మంట, మంటగా ఉంది. అయ్యో, నిజంగానే దెబ్బ తగిలిందా పెద్దబాబు గారు? ఇప్పుడు మంట తగ్గినారా? ఏమైంది పెద్దబాబు గారు? చూడు పార్వతి, ఈ కళ్ళలో చూపు లేకపోయినా బాధ కలిగితే కన్నీళ్ళు వస్తాయి. ఈ కనుపాపల్లో నవ్వుతూ కనిపిస్తున్న నా పార్వతి కనిపిస్తుంది. చూడు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు హెల్తీ ఫుడ్ తినాలి. ఇది తినక్కర్లేదు డార్లింగ్, నాకితే సరిపోద్ది. నాకలా రేయ్, నువ్వు ఇక్కడ ఉంటే జుట్టు పీకి పారేస్తాను. ప్రేమతో తీసుకొస్తే కోపడుతున్నావు. దిస్ ఇస్ టూ మచ్ బంగారం. రేయ్, చల్లగా ఉంటుందని తిన్నాననుకో, కడుపులో బేబీకి చల్లేస్తే దుప్పటి కప్పగలనా? లేదు కదా. నువ్వింత డీప్ గా ఆలోచిస్తున్నావా డార్లింగ్? అవునరా, ఇలాంటివి తినకూడదని డిసైడ్ అయ్యాను. బంగారం, ఇలాంటి నోరూరించేవి తింటే లోపల ఉన్న బేబీ కూడా ఆనందంతో కేరింతలు కొడతాడు. చలి పెట్టదు, గిలి పెట్టదు.
తీసుకొచ్చి చాలా సేపు అయింది కదా, అంత చల్లగా ఏమి ఉండదు కానీ బాగుంటది. తిని బంగారం. సరే తింటానులే. బేబీకి చలేయకుండా వెంటనే కాఫీ తాగుతాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ ఐడియా. ఎన్ని తెలివితేటలు నా బుజ్జి బంగారానికి. నా చిట్టి, నా బుజ్జి. తినమ్మా. ఇది తినేసి ఈ కప్పు కూడా తినాలి. ఆ కప్పు నీది కదా. నీటి నాది అని తేడా లేదు డార్లింగ్. నువ్వే తినాలి, హ్యాపీగా ఉండాలి. తిను. గుడ్ గర్ల్. రే, నేను గర్ల్ ని కాదు, మమ్మీని, అమ్మని. అవును కదా. ఎస్, ఎవరి మదర్. రే, ఐస్ క్రీమ్ తినిపించే పద్ధతి ఇదేనా? ఎవరైనా చూస్తే నేను కుర్తిలో మూతి పెట్టాననుకుంటారు. నేను తుడుస్తాను కదా. పోయింది. థ్యాంక్ యూ రా. ఇంకో 2 కప్పులు తెప్పించునా? వద్దు, నీ ప్రేమకు కడుపు నిండిపోయింది. ఐ లవ్ యూ. లవ్ యూ టూ బంగారం. నీలమా, కిచెన్ లో ఎవరూ లేరు, త్వరగా వచ్చే. మన పని త్వరగా ఫినిష్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. భయం ఎందుకంటీ? అది వచ్చినా సరే దాన్ని చంపేస్తామని బెదిరించి మరీ దాన్ని చంపేద్దాం. అసలు ఆ రూమ్ ఫ్రెషనర్ కి పాయిజన్ కి తేడా తెలియని దాన్ని పైకి పంపించడం చాలా ఈజీ. ఇది బానే పనిచేస్తుంది కదా. ప్రాణం తీసే మందులు ఇండియాలోనే బాగా పనిచేస్తాయి ఆంటీ. రోజుకి 3-4 గంటలైనా అది కిచెన్ లోనే పడుంటుంది. వంటల వాసన కన్నా ఈ విషం వాసనే ఎక్కువగా పీలుస్తుంది. అది సరే, సుమారు ఎన్ని రోజుల్లో దాని శవాన్ని చూడగలం? 2 వారాలనుకుంటున్నాను. కానీ అది శ్వాస పీల్చే తీవ్రతను బట్టి దాని చావు ఆధారపడుంటుంది. వారం అంటే ఎక్కువే. 2 రోజుల్లో దానికి తుమ్ములు దగ్గులు మొదలవుతాయాంటీ. నాటు మందులు వాడినా ఉపయోగం ఏమీ లేదాంటీ. మరది డాక్టర్ని కలిస్తే? అది ఏం రోగమో అని రక్త పరీక్షలు చేసి కనుక్కునే లోపే సారీ అని నాడి పట్టుకున్న డాక్టరే చెయ్యొదిలేస్తాడు. అంటే అది చచ్చినట్టే. ఉండండి, ముందు పాయిజన్ బాటిల్ని ఎక్కడైనా ఫిక్స్ చేయాలి. ఎస్. పార్వతి, మీరేం చేస్తున్నారు ఇక్కడ? కాఫీ టిఫిన్లు మేం చేసుకోకూడదా? ఈ వంటగది దాన్ని ఆస్తి అనుకుంటున్నావా ఏంటి? ఆ మాటకొస్తే పార్వతి వంటగదికే కాదు, ఈ ఇంటికే యువరాణి. పోనీలే ఐశ్వర్య, నువ్వలా అనుకుని తృప్తి పడ్డావంటే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పు. అమ్మాయి గారు, మీరు ఈడుకొచ్చారేంటి? ఏం కావాలో చెప్తే నాన్నే అట్టుకొచ్చేదాన్ని కదా. నాకేం అక్కర్లేదు పార్వతి. ఏయ్, ముందుకు నుంచి వెళ్ళండి. కిచెన్ లో చాపేసుకుని పడుకుంటావా ఏంటి? రూమ్ ఫ్రెషనర్స్ అన్ని మారుస్తున్నాం. క్లీనింగ్ పని మాదే కదా. ఇందాక భవానీ ఆంటీ కాఫీ టిఫిన్ కోసం వచ్చామందే. ఆకలేస్తే ఏం చేసుకొని తినకూడదా? అన్ని పార్వతే తెచ్చి పెడుతుందా? మీతో డిస్కషన్ అనవసరం, వెళ్ళండి. రా ఆంటీ, వీళ్లతో మనకేంటి? వాళ్ళతో పేచి పెట్టుకోకండి అమ్మాయి గారు. అవునవును, బీపీ తెచ్చుకుంటే నా కడుపులో బేబీ కంగారు పడుతుంది. కాసేపుంటే ఐశ్వర్య కూడా ఈ పాయిజన్ గాలి పీల్చుకొని చచ్చిపోతుంది. సైలెంట్ గా ఉండు. ఏంటి అలా చూస్తున్నావు పార్వతి? బిడ్డ మీద మీరెంత మమకారం పెంచుకున్నారా అని చూస్తున్నాను. ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా పార్వతి. తల్లి ప్రేమకు కొలతలు చూస్తామా అమ్మాయి గారు? ఐశ్వర్యన్న మాటలకు ఫీల్ అయిపోయి పని మనిషిగా ఫిక్స్ అయిపోయావా ఏంటి నీళ్ళు?
రాత్రి వరకు నా చేతిలో సుదర్శన చక్రం ఉందని గిర్రుని తిప్పేస్తానని బిల్డప్లిచ్చి ఇప్పుడు నడుం వచ్చే కార్యక్రమాలు మొదలు పెట్టావా? గగ్గోలు పెట్టకాంటీ, సైలెంట్ గా పౌడర్ కలిసేలా నీళ్ళని కలుపు. ఆ నేనెలాంటి పనులు చేయదలుచుకోలేదు. మొబైల్ తీసేవెందుకు? పని చేయట్లేదని ఫోన్ చేసి చెప్తావా ఏంటి? హలో డాక్టర్. డాక్టరా? మీరింటికొచ్చే టైం వచ్చింది, త్వరగా బయలుదేరండి. వచ్చి నిజం చెప్పేయండి. సీ యూ హియర్. ఏ నిజం చెప్పాలి లీలమ్మా? ఆ డాక్టర్కేం తెలుసు? ఐశ్వర్య అమ్మైపోతుందని చంకలు గుద్దుకునే మహీకి చెక్ పెట్టడానికే డాక్టర్ని పిలిపిస్తున్నానంటీ. వస్తే నిజాలన్నీ బయటకొస్తాయి. నిజం తెలిస్తే ఐశ్వర్య పొగరు అణగారిపోతుంది. ఇల్లంతా విషాదంలో ఉన్నప్పుడు పార్వతి చచ్చినా పాజిటివ్ గానే తీసుకుంటారు. ఈ బకెట్లో సర్ఫ్ ఎందుకేసావు? ఫ్లోర్ తుడవడానికి అంతెందుకు? మోతాదులో వేస్తే ఫ్లోర్ తుడవచ్చు, ఎక్కువ వేస్తే జారి పడొచ్చు. అదెలా? మనం సర్ఫ్ వేసిన బకెట్ కి ఒక చిన్న హోల్ ఉంది. హాల్లో ఫోన్ రాగానే ఐశ్వర్య వెళ్లే దారిలో ఈ బకెట్లో నుండి సర్ఫ్ నీళ్లు కారుతాయి. దాని మీద ఐశ్వర్య కాలు పెట్టి జారి పడుతుంది. కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందోనని హడావిడి చేసి మనమే భయం పుట్టిద్దాం. వాళ్ళు డాక్టర్ని పిలిచే లోపే మనం అరేంజ్ చేసిన డాక్టర్ వచ్చేస్తారు. హ, ఐశ్వర్యని చెకప్ చేసి అప్పుడు నిజం బయటికి చెప్పేస్తారు. నువ్వు కేక నీళ్ళు పద. రా. బంగారం, ఏం తింటావు చెప్పు? ఇంట్లో చేయించినా, హోటల్ నుంచి తెప్పించినా? రై ఎప్పుడు తిండిగోలేనా? నీకోసమే బంగారం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, బాగా తినాలి. నన్ను డిస్టర్బ్ చేయకు. ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆర్టికల్ చదువుతున్నాను. మొబైల్లో చిన్న చిన్న అక్షరాలు స్పష్టంగా కనబడవు ఐశ్వర్య. ట్యాబ్ లో చూడాల్సింది. ముందు మీరు మీ పని చూసుకోండి. బంగారం, దిష్టి పెట్టేలా ఉన్నారు. రూమ్ లో కూర్చుంది కదా. లేదు, నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వు వెళ్ళు. సరే, లేనిపోయిన ఆర్టికల్ చూసి బీపీ పెంచుకోకు. పైగా పక్కన ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. పర్లేదులే ఆంటీ, ఫీల్ అవ్వకు. ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఏంటి ఐశ్వర్య, మీ ఆయన మమ్మల్ని అలా అంటున్నా నువ్వు అడ్డు చెప్పవేంటి? ఎందుకు నన్ను విసిగిస్తారు? చెప్తే కూడా తప్ప. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చిరాకు కూడా ఎక్కువే ఉంటుంది. చీటికి మాటికి కసుబుసులాడుతూ ఉంటారు. లేగైశ్వర్య, క్లీన్ చేయాలి. లే ఐశ్వర్య, అక్కడ క్లీన్ చేయాలి. ఇప్పుడే చేయాలా? పోండి అవతలకి. హ, వదిలేయండి ఆంటీ. క్లీన్ చేయాలని చెప్పినా వినకపోతే మనమేం చేస్తాం? రా. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.